Hi, so what's up YouTube? Welcome back to our channel and guys, నాకు తెలుసు guys, ప్రస్తుతం నేను చెప్తున్నాను కదా YouTube, Insta, Twitter, Google Trends ఏది ఓపెన్ చేసినా సరే ట్రెండింగ్ లో ఉన్నది నిశ్చయ్ వెజ్ రుచిక. And yes guys, వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఈ రోజు మనకి ఛాన్స్ దొరికింది. సో మనం వీళ్ళిద్దరికి వాళ్ళ ఎంగేజ్మెంట్ గిఫ్ట్ ని ఇద్దాం. సో వాళ్ళిద్దరు అయితే ఈ రోజు మన ఇంటికి వచ్చారు, కిందే ఉన్నారు. నేను వాళ్ళిద్దరికి నా క్రెడిట్ కార్డ్ ని ఇవ్వబోతున్నాను. ఎస్, నేను వాళ్ళకి క్రెడిట్ కార్డ్ ఇస్తాను. అండ్ వాళ్ళకి చెప్పే విషయం ఏంటంటే 10 నిమిషాలకి క్రెడిట్ కార్డ్ మీదనుకొని వాడుకొని ఖర్చు పెట్టొచ్చు అని చెప్తాను. బట్ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది, అది కిందకి వెళ్ళక మీకు చెప్తాను. కమ్ ఆన్, లెట్స్ గో. మన బ్రదర్ ఇంకా సిస్టర్ ఇన్ లా ఎక్కడున్నారు? లెట్స్ గో. హలో హలో హలో, నమస్తే గాయ్స్. ఓ మై గాడ్, న్యూలీ ఎంగేజ్డ్ కపుల్ ఇక్కడ మన ముందున్నారు. సో ఇప్పుడు నేను వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నాను, అంటే ఎంగేజ్మెంట్ తర్వాత మీకు ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయని. చాలా గిఫ్ట్లు వచ్చాయి. చాలా వచ్చాయా? మమ్మీ డాడీ ఏమి ఇచ్చారు బ్రో? వీళ్ళ మమ్మీ డాడీ అయితే తనని నాకు ఇచ్చారు, మా మమ్మీ డాడీ నన్ను ఇచ్చారు. అవునా, ఏమి ఇచ్చారు? ఏదో ఒకసారి అర్థమయ్యేలా చెప్తావా? ఆ రహస్యం ఏంటో చెప్పు బ్రో. నాకు ఒక సూట్ ఇచ్చారు. అండ్ నాకు జ్యువెలరీ, మేకప్. ఓ మై గాడ్, గోల్డెన్ గిఫ్ట్స్ దొరికినట్టు. అండ్ నా ఫ్రెండ్ ఒకడు నాకు బైనాక్యులర్ గిఫ్ట్ ఇచ్చాడు. దాంతో నువ్వు ఏం చేసుకుంటావు? అంటే దూరంగా ఏమన్నా సరే ఈజీగా చూడొచ్చు. సరే, నేను మీ ఇద్దరికి ఏమి ఇచ్చాను చెప్పండి. నువ్వు బోల్డ్ అన్ని అల్టిమేట్ పార్టీ వీడియోస్. అక్కడ వైబ్ మొత్తం సెట్ చేసింది ఎవరు? నేనే కదా. నేను డాన్స్ చేసిన వీడియోని మీరు చూడలేదు. అసలు ఎంగేజ్మెంట్ ఇలా ఉంటే ఇంకా పెళ్లి ఏ రేంజ్ లో ఉంటుంది? సరే, పెళ్లి ఎప్పుడో చెప్పు. అంటే దాని గురించి ఇమీడియట్ గా మేమేమి ఆలోచించలేదు కొంచెం. బట్ చూడండి గైస్, నేను మీకోసం మీ ఎంగేజ్మెంట్ గిఫ్ట్ ని తీసుకొచ్చాను. సో ఇప్పుడు నేను మీ ఇద్దరికి నా క్రెడిట్ కార్డ్ ఇవ్వబోతున్నాను 10 minutes కి. 10 minutes కి నా క్రెడిట్ కార్డ్ ని ఇస్తే మీరు షాపింగ్ చేయగలరా? నేను ట్రై అయితే చేస్తాను, ఆ విషయంలో నేను చాలా నూబ్. ఓకే, వీళ్ళిద్దరు ఈ విషయంలో నూబే. ఓకే, కానీ మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అంటే 10 minutes కి క్రెడిట్ కార్డ్ ఇస్తాను. అండ్ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. ఏంటది? నీకు ఇచ్చిన 10 minutes లో వీడికి కావాల్సినవి కొనాలి. ఓకే, అలాగే నీకు ఇచ్చిన 10 minutes లో తన కోసం ఖర్చు పెట్టాలి. సో ఈ ట్విస్ట్ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంత తెలుసుకున్నారో టెస్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. అండ్ మీరు రెడీనా? ఇప్పుడు మేము మీ 10 minutes టైం ని స్టార్ట్ చేయబోతున్నాం. కానీ దానికి ముందు ఒక క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో నీకు నిశ్చయ్ గురించి ఎంత బాగా తెలుసు అని ఇందులో తెలుస్తుంది. అంటే షాపింగ్ ఏదైనా బాగా చేస్తావని తెలుసు, ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ఇస్తున్నాం కాబట్టి ఏదైనా కొనేస్తావు. సో ఇప్పుడు 2 questions అడగబోతున్నాను. నిశ్చయ్ ఫేవరెట్ మూవీ ఏంటో చెప్పు. 3 Idiots లేదా మున్నాబాయ్ ఎంబీబీఎస్. మున్నాబాయ్ ఎంబీబీఎస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3 Idiots లిస్ట్ లో ఉందా? అంటే లిస్ట్ లో ఉంది కానీ నంబర్ 1 అయితే మున్నాబాయ్. నిశ్చయ్కి ఎప్పుడైనా మైండ్ పోయిందనుకో, అప్పుడు వాడు ఏ గేమ్ ఎక్కువ ఆడతాడు చెప్పు? డోటా. ఈ ఆన్సర్ ఈ ప్రపంచానికి తెలుసు అనుకుంటాను. నాకేమనిపిస్తుంది అంటే ఇదే క్వశ్చన్స్ నేను క్రికెట్ ఇన్సాన్ లచ్చన్ గ్యాంగ్ లో ఏ మెంబర్ని అడిగినా సరే చెప్తారు. అప్పుడు వాళ్ళు అడుగుతారు నా క్రెడిట్ కార్డ్ ఇవ్వండి నేను కొనిస్తాను అని. అండ్ ఆ గేమ్ ఆడినప్పుడు తన బ్రెయిన్ పాడైపోతుంది. ఏమో మరి నాకు తెలీదు. అసలు వీడికి మైండ్ ఉంటేనే కదా పాడైపోవడానికి. సో 10 minutes ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇది నా ల్యాప్టాప్, నేనే దీన్ని అన్లాక్ చేయాలి. నీకేం కావాలి చెప్పు, త్వరగా చెప్పు. కాదు, ఇలా కుదరదు. అసలు ఈ ఛాలెంజ్ ఏమిటంటే, ఈ ఛాలెంజ్ లో నువ్వు నిశ్చయ్ని తనకేం కావాలని అసలు అడగకూడదు. అవునా? సరే అయితే మమ్మీని అడుగుతాను. మమ్మీని అడగొచ్చు. ఫ్యామిలీ కన్సల్టెన్సీ అలౌడ్, బట్ 10 minutes టైం. మమ్మీ మీకేం కావాలి? అరే త్వరగా చెప్పండి, టైం లేదు. ఏం కావాలో అది కొంటే కరెక్ట్ గా ఉంటుంది. అలాగే మమ్మీ కోసం డాడీ కోసం కూడా కొనుక్కోవచ్చు కదా. నిశ్చయ్ ప్రొడక్షన్ ఎవరైతే రీప్రొడక్షన్ చేయబోతున్నారో వాళ్ళు, సారీ, నిశ్చయ్ ని ప్రొడక్షన్ చేసే వాళ్ళ గురించి రీప్రొడక్షన్ అని తప్పుగా వాడేశాను. సో యాక్చువల్లీ వాళ్ళని మాత్రమే అడిగి ఖర్చు పెట్టాలి. సో అదే రూల్. ఎలాగో ఇది నీ ఛాలెంజ్ కాబట్టి నీకోసం నువ్వే ఏదో ఒకటి కొనుక్కో. నాకు ఏదైతే కావాలనుకున్నానో నిశ్చయ్ అది నాకు తీసుకొచ్చేశాడు. మమ్మీ త్వరగా చెప్పండి, ఏం కావాలి? మమ్మీ ఎమోషనల్ గా మాట్లాడదాం అనుకుని 1 minute టైం వేస్ట్ చేసి నీకు ఏది కావాలనుకుంటే అదే తీసుకో. ఏదైనా మేకప్. అసలు నువ్వెవడేవిరా చెప్పడానికి? లేదు, నేను అప్రూవల్ ఇస్తున్నాను అంతే. నేనేమంటున్నానంటే తనకి షాపింగ్ చేయాలంటే నా అప్రూవల్ కావాలి, కానీ వీడికి మనోడు అప్రూవల్ కావాలి. నాన్న నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. నేను 10 minutes లో డబ్బులు ఖర్చు పెట్టాలి. నిశ్చయ్ కోసం కొనమని చెప్పారు, కానీ నేను మీకోసం మమ్మీ కోసం ఏదైనా కొందాం అనుకుంటున్నాను. నాకు ఏమీ వద్దమ్మా. ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా. క్రెడిట్ కార్డే అతనిది, మళ్ళీ బిల్ ఎక్కువైతే అతను కట్టుకోవాలి కదా. నువ్వే ఏదో ఆలోచించు. నువ్వు పెట్టుకుంటావు కదా, తల మీద ఏదో పెట్టుకుంటావు. హెడ్ ఫోన్స్. నీకు హెడ్ ఫోన్స్ కావాలా? పోనీ 2 బాటిల్స్ ఆర్డర్ పెట్టు. వాటర్ బాటిల్.
నేను ఒక పని చేస్తాను, వెళ్ళి ల్యాప్టాప్ లో కూర్చుంటాను, ఆర్డర్ చేస్తాను. ఇప్పటికే చాలా అసలు టైం ఏం కావాలో వేస్ట్ అడుగు, అయింది. అడిగి తెలుసుకో. నాన్న, మీకేం నాకు ఏమి కావాలి? వద్దమ్మా, నీకేదైనా కావాలంటే దేవుడా. అసలు ఫ్యామిలీ వాళ్ళు కోడలు వచ్చి మీకేం కావాలని అడిగితే ఏం వద్దనే కదా చెప్తారు. ఒకవేళ నా దగ్గరికి వచ్చి మీకేం కావాలని నన్ను అడిగితే అప్పుడు నేను చెప్తాను. ఏం ఏం కావాలి? కావాలి? క్రెడిట్ కార్డ్ నాది, నాకేం కావాలి మీరే తీసుకోండి. అసలు వీడికి ఫ్యాన్స్ ఎలా వచ్చారు? ఇలాంటి కుళ్ళు జోకులు వేస్తున్నాడు వీడియోలో. ఏం కావాలో నన్ను అడిగితే నేను ఏం కావాలో చెప్తాను. ఇది నా కార్డు, నాకేం వద్దు, మీరే తీసుకోండి. ఏం డైలాగ్ అది? నాకేం కావాలని అడిగితే నేను ఖచ్చితంగా ఒక టేబుల్ టెన్నిస్ టేబుల్ కావాలని అడుగుతాను. టేబుల్ టెన్నిస్ రాకెటా? టేబుల్ కాదు, టెన్నిస్ టేబుల్ టెన్నిస్ టేబుల్. అవును, టేబుల్ టెన్నిస్ ఆడడానికి టేబుల్ కావాలి కదా, అది ఆర్డర్. కానీ ఇక్కడ ఏం సెర్చ్ Okay. చేస్తున్నారు? నైకా. కానీ టేబుల్ టెన్నిస్ రాకెట్ నైకాలో దొరకదే. అది ఇప్పుడు మమ్మీ ఆర్డర్ మేకప్ కిట్ చేస్తున్నది బ్రో. మమ్మీ మేకప్ కోసం. మమ్మీ కోసం మేకప్ వెతుకుతున్నారు. ఇంకా 6:30 నిమిషాలు టైం ఉంది. చేయట్లేదు. ఇంతకు ముందు మీరు నైకోలో షాపింగ్ చేయలేదా? నేను ఎందుకు నైకాలో కొంటాను? మేకప్ వేసుకొని తిరుగుతాడు అనుకుంటున్నావా? అసలు నాకు మేకప్ అవసరం లేదు, నేను నేచురల్ బ్యూటీ. వచ్చి ఫుల్ గా టైం అయితే వేస్ట్ చేశారు. లాగిన్ చేయడానికి టైం అంతా అయిపోయేలా ఉంది. అయినా అది నీ తప్పు కదా మమ్మీ. మ్మ్. మీ అందమైన మొహానికి అసలు మేకప్ అవసరం లేదు కదా మమ్మీ. ఎవరైనా ప్రేమగా కొనిస్తే మనం వద్దని ఎలా చెప్తాం మరి చెప్పండి. వదిలేస్తారా? కాకపోతే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలంతే. ఓకే, నాకు ఓకే. నువ్వు తీసుకెళ్ళి చేయిస్తావా చెప్పు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేను ఊరికే జోక్ చేశాను. ప్లాస్టిక్ సర్జరీ నాకు కావాలి కానీ మీలాంటి వాళ్ళకి ఎందుకు? ఇంత అందంగా ఉన్నారు. డాక్టర్ ఈ రోజే చెప్పారు మీ ఫేస్ చాలా నీట్ గా ఉంది అని. మాకు చెప్పారంట చాలా అందంగా మమ్మీ, ఉన్నారు అని. మీరు ఫౌండేషన్ లాంటిది కొనుక్కోవాలనుకుంటున్నారా లేక వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నారా? ఏదైనా నీ ఇష్టమే. ఏదైనా ఓకేనా? చూడండి, చాయిస్లు చూద్దాం. అడగొచ్చు కానీ ఎక్కువ టైం లేదు, 5 minutes మాత్రమే ఉంది. ఓ షిట్. పేమెంట్ గురించి అసలు దిగులేదు. మీరు కార్ట్ లో యాడ్ చేస్తే నేను చాలు, ఇవన్నీ కార్ట్ సరిపోతుంది. లో యాడ్ చేసుకోనా? ఎస్ ఇదిగో తీసుకో. ఇదా? అవునవును, ఇది తీసుకో. బ్రో, రుచికాకైతే ఇప్పుడు ఆలోచించుకోవడానికి టైం లేదు, కానీ నీకు చాలా టైం ఉంది. ఆల్రెడీ ఆలోచించి పెట్టుకున్నాను. సరే, తన కోసం ఏం కొంటావు? ఎప్పుడైతే నువ్వు ఛాలెంజ్ గురించి చెప్పావో అప్పుడే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నావా? వీడు చిన్నప్పటి నుంచే కరువులో ఉన్నాడు. మీరందరూ కలిసి నిజంగానే చిన్నప్పటి నుంచి cheating వీడు కరువులోనే చేశారు. ఉన్నాడు. ఎందుకంటే నాన్న వీడు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఇచ్చేవారు కాదు. మనోడు ఏం చేసినా సరే నాన్నకి మెయిల్ వచ్చేస్తుంది, అంటే ఇంత డబ్బులు డిటెక్ట్ అయిపోయాయని. అలా అయితే ఎలా కుదురుతుంది? ఖర్చు పెట్టలేము కదా. లెట్స్ గో, ఇంకా 4 minutes టైం ఉంది. Lipstick అయిపోయింది. లిప్స్టిక్ ఇంకా ఫైనల్ ఏం చేసేసారా? కావాలి? అరే ఫౌండేషన్ Almost బ్రష్ చేశాను. అన్ని ఆర్డర్ ఏ చేసేయ్. లిప్స్టిక్ ని ఫైనల్ ఒక చేసావు? షాల్ టెర్బరీ. శశము టెరానా? షాలే టెర్బరీ. షరటపురి. దాని రేట్ ఎంత? అది 5,000. 5,000 రూపాయలకి లిప్స్టిక్. డైరెక్ట్ గా 4 ఆర్డర్ పెట్టుకో, అందరికి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఒకటి ప్రేరణకి వచ్చి గాయ్స్, నేను ఒక మమ్మీకి విషయం వచ్చి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకోటి ఒక తీసుకోవచ్చు నిమిషం ఆగండి. రే, నాకు డౌట్. క్రెడిట్ కార్డ్ లో మనకు అది దొరుకుతుందా? ఏంటి ప్లేన్ క్రెడిట్ కార్డ్ లో అన్ని దొరుకుతాయి బ్రో. నీకేం కావాలి? బండి కావాలా? క్రెడిట్ కార్డ్ దొరికింది కదా, బండి లాంటిది ఏదైనా తీసుకో. కదా. లిమిట్ ఏం ఉండదా? లిమిట్ ఏం లేదు, అన్లిమిటెడ్. ఏదైనా తీసుకోవచ్చు. అయితే ఓ పని చేయి, 5 కాదు. నువ్వేం తీసుకుంటావు? చెప్పు. నేను యాపిల్ ప్రొడక్ట్స్ మొత్తం ఆర్డర్ పెడతాను. అందుకే నీకు క్రెడిట్ కార్డ్ ఇవ్వండిరా. పాపం. ఒకవేళ ఈ వీడియోకి 1 million లైక్స్ వస్తే అప్పుడు జాసూస్ కి 20 minutes కి క్రెడిట్ కార్డ్ ఇస్తాను. అది కాదు, 10 Okay. పెట్టుకో. నచ్చినంత ఖర్చు పెట్టుకో. సో నేను ఒకసారి బాస్కెట్ లో ఏముందో చూడాలనుకుంటున్నాను. ఇందులో మొత్తం 3 ఉన్నాయి. అండ్ ఇప్పటికే బిల్ ఎంత? టోటల్ 12,560 కాదు, ఇందాక నేను రూపాయలు. చెప్పాను అన్ని ఇంటూ 3 చేయమని. ఏంటి అన్ని ఇంటూ 3? అయ్యో, అందులో ఒకటి మమ్మీ తీసుకుంటారు, లేదు, ఒకటి నేను ప్రేరణ 2 పెడతాను. తీసుకుంటుంది. ఒకటి ప్రేరణ కోసం, ఇంకోటి మమ్మీ. నీకోసం కూడా ఒకటి తీసుకో. నాకొద్దు, ఆల్రెడీ ఇవన్నీ నా దగ్గర మనోడు ఉన్నాయి. ఎలాంటోడంటే అసలు ఎంగేజ్మెంట్ కి మంచి డ్రెస్ వేసుకోడు, హెయిర్ స్టైల్ చేసుకోడు, మేకప్ చేసుకోడు, జస్ట్ అలా వచ్చేస్తాడు. అడిగితే నేను స్నానం చేశాను చాలు ఆల్రెడీ అంటాడు. ఫ్రీగా ఇన్ని వస్తున్నాయి చూడండి. ఇప్పుడేంటి మేకప్ వేసుకోమంటారా? ఇవన్నీ ఫ్రీ గాయ్స్, కూపన్స్ మొత్తం చూడండి. బాస్కెట్ అంతా నింపేశారు. మొత్తం మేకప్ కిట్స్ మొత్తం 16,030 అండ్ రూపాయలు. ఇదంతా ఇంటూ ఇంకా 2 3 కదా, నిమిషాలు టైం ఉంది. ఇంటూ 2 చేయి. ఓ 2 ఇంటూ 2 చేసేసాను. చేసావా? నిశ్చయకి ఏం కొంటున్నావు? నిన్ను నిశ్చయక. పట్టించుకోవట్లేదు బ్రో. నాకు అసలు అది తీసుకో. ఏంటి? అదే నాన్న లోపల చెప్పారు కదా, అదే తీసుకుంటున్నాను. అదే యాపిల్ పండుది. ఏంటి? యాపిల్ యాపిల్ నా యాపిల్. గుండె జారి గుండె గల్లంత జారిపోయింది. అవునవును, ఇదే ఏంటిదా? AirPods Max ఆర్డర్ చేస్తున్నా. రే, AirPods Pro తీసుకోరా. నా చెవులకు దగ్గర పెట్టుకొని already వెళ్ళిపోవచ్చు. ఉన్నాయి. మ్యాక్స్ వద్దు, చాలా పెద్దగా ఉంటుంది. యాక్చువల్లీ మ్యాక్స్ తన దగ్గర ఉంది, కానీ వాడు నాకు అసలు ఇవ్వట్లేదు. హో. ఓహో, అరే నేనే నాన్న అడిగి చాలా కష్టపడి మరీ అరే, దాన్ని ఒకసారి ఇది కొనుక్కున్నాను. చూడు, ఈ ఇది కలర్ బాగుంది, ఓకేనా? బాగుంది, నాకు నచ్చింది. ఈ కలర్ ఓకేనా? ఏదో ఒకటి త్వరగా పెట్టు, బాగుంది. టైం సిల్వర్ అయిపోతుంది. కలర్ అది 59,999. త్వరగా యాడ్ టు కార్ట్ మమ్మీ, పెట్టేసి. ఇంకా 2 minutes టైం ఉంది. అప్పటి వరకు స్నాక్స్ తిందాం. నాన్నకేం కొనాలి? గ్లెన్ కడెజ్ ఇప్పుడు అది ఎక్కడ వెతకను? దొరుకుతుంది చూడు. ఆల్రెడీ కార్ట్ లో యాడ్ చేసేసామని సరే, ఒక అనుకోండి. నిమిషం. ఎలాగో ఏవేవో కొంటున్నారు. మనోడు కెమెరా పట్టుకొని నించున్నాడు కదా, వాడికి ఏమైనా 2 అతనికి మనోడికి మనం బ్యాక్ పేపర్ తీసుకుందాం. కాదు, హేవర్స్ 5,000. సార్ నీకేం కావాలి చెప్పు, అడుగు. హేవర్స్ 5,000 చేయండి ప్లీజ్. హేవర్స్ 5,000. ఏంటి అది నీకు చాలా? ఏమీ లేని దానికి ఒకటైనా తీసుకోవచ్చుగా. కానీ అసలు నువ్వు తాగమని చెప్తావు కదా, అప్పుడేం తాగిన చేస్తావు? వాళ్ళందరం ఓ సైడ్ కూర్చుంటాం. నేను కూడా నీళ్లు మాత్రమే తాగుతాను బ్రో. నాన్నకు మనం ఒక కొత్త వాలెట్ కొందాం. ఇందాక నుంచి ఓ తెగ గుసగుసలు ఆడుకొని ఆన్సర్ షీట్ ని లీక్ చేస్తున్నావా?
మొత్తం అంతా గమనిస్తున్నాను. ఏదైనా మోడర్న్ వాలెట్ సెలెక్ట్ చేయి. ఓన్లీ 50 seconds. ఓ నో 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 నో. ఇలాంటి దొద్దు. 42 seconds. ఆల్రెడీ ఇది ఉంది. నాన్నకి లేదా ఇంకోటి వాళ్ళ watch లాంటిది? మంచి ఐడియా ఉంది. బీపీ మెషిన్ లేదా ఇంకో ఐడియా ఉంది, కాఫీ మెషిన్. కాఫీ కన్నా Tea టీ machine. ఇష్టపడి టీ తాగుతారు. మెషిన్. టీ మెషిన్. టీ రెడీ చేసే మెషిన్. టీ మెషిన్. ఒకవేళ టీ వెండింగ్ మెషిన్ కనుక దొరికితే పని అయిపోతుంది. ఇంకా 20 seconds టైం ఉంది. అదిగో ఇక్కడ చూడు, యాక్చువల్లీ ఇది ఉంది. ఉంది, టీ మెషిన్ ఉంది. ఉంది. యాడ్ చేయి, యాడ్ చేయి. 80. యాడ్ చేసేయ్. చేసేయ్. 10, యాడ్ 9 చేశాను. అన్ని తీసుకున్నావా? ఇదిగో ఇది నాకేమైనా ఇది కొన్నావా? గోద్రేజ్ మీ యాడ్ దగ్గర చేయి. నుంచి క్రెడిట్ కార్డ్ తీసుకున్నాను కదా. తీసుకోవడం కాదు, ఏమి ఇస్తున్నావు? నా గిఫ్ట్ ఏది? కాంటెంట్. ఓ, ఇది నిజంగా అసలు మామూలు ఆన్సర్ కాదు. గైస్, టైమ్స్ అప్. ఓకే రుచిక, మీరు చాలా బాగా షాపింగ్ చేశారు. థ్యాంక్ యూ. జెన్యూన్లీ నేనేమంటానంటే అసలు ఎవరు ఇంత బాగా ఆలోచించలేరు. సో తను నాన్న కోసం ఒక టీ మెషిన్ ఆర్డర్ చేసింది, నిశ్చయ్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్. ఇక మమ్మీ కోసం, ప్రేరణ అక్క కోసం చాలా మేకప్. బోల్డ్ అని కాదు, రెండే కానీ మంచి కానీ బ్రాండ్ బిల్లు అదిరిపోయింది. 94,194 రూపీస్ కి టోటల్ గా రుచిగా అయితే షాపింగ్ చేశారు. Thanks. సో అందరు గట్టిగా Nice one. చప్పట్లు అయితే Good కొట్టి job. ఎంకరేజ్ చేయాలి. చాలా అందరికి బాగా షాపింగ్ చేశారు. కదా? వెరీ గుడ్ షాపింగ్. Nice. అండ్ నిశ్చయ్ నీకేమనిపిస్తుంది? 1 hour టైం ఇస్తే నువ్వు ఆ అమౌంట్ ని బీట్ చేస్తావు? 1 hour టైం 1 ఉందా? అవరా? అరే నేనేదో ఊరికే జోక్ చేశాను బ్రో. నాకు 2 minutes చాలు బ్రో. ఓకే, అండ్ నిశ్చయ్ ఇప్పుడు నీకు క్రెడిట్ కార్డ్ ఇవ్వబోతున్నాను. నాకైతే గట్టిగా నమ్మకం ఉంది నువ్వు ఖచ్చితంగా 1 lakh రూపీస్ కి షాపింగ్ చేస్తావని. ఎందుకంటే ఇప్పుడు తను ఎలా బిహేవ్ చేస్తాడంటే తన చేతికి ఆ జీబుంబా పెన్సిల్ వచ్చినట్టు ఊహించుకొని తెగ షాపింగ్ చేస్తాడు. బట్ నేను 2 questions అడుగుతాను. ఓకే, ఆ క్వశ్చన్స్ కి నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇస్తేనే నీకు అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, లేదా అది లిమిట్ అయిపోతుంది. ఓ ఈ ట్విస్ట్ కూడా ఉంది. అవును, లేదంటే క్రెడిట్ కార్డ్ బ్లాక్ అవుతుంది, లిమిట్ అలాగే, ఆగిపోతుంది. సో okay. నువ్వు రాంగ్ ఆన్సర్ ఇవ్వకూడదు. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే, ఒకవేళ రుచిక అప్సెట్ అయితే అప్పుడు ఆవిడ ఎక్కువగా తినే ఫుడ్ ఏమిటి? అంటే అప్పుడు తనకి బాగా కోపం వస్తుంది, తను వాళ్ళని కొట్టలేను అని అనుకున్నప్పుడు తిని నా కోపాన్ని తీర్చుకుంటాననుకోవచ్చు. సో అప్పుడు అదే దాన్ని ఏమంటారు, సాడ్ ఈటింగ్. అప్పుడు తన గో టు ఫుడ్ ఏమిటి? తన గో టు ఫుడ్ చిల్లీ గార్లిక్ నూడిల్స్. ట్రూ. అది నిజంగానే కరెక్టో లేదో నువ్వే చెప్పాలి. True. ఇది నిజమేనా? yes. చీటింగ్ అయితే చేయట్లేదు కదా? అసలు లేదు. ఓకే, సో ఇవిడ కరెక్ట్ అని చెప్పారు కాబట్టి ఇది కరెక్టే. Easy ఇప్పుడు నెక్స్ట్ questions క్వశ్చన్, అడుగుతున్నాడు. రుచిక గారి ఫేవరెట్ కార్ ఏమిటి? ఫేవరెట్ కార్? సో ఇది మంచి ట్విస్టెడ్ క్వశ్చన్ కదా. ఇది నా ఫేవరెట్ కార్ ఉందా? నేను చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాను, ఎందుకంటే సరే అన్నిటికంటే టాప్ ఫేవరెట్ ఏమిటో చెప్పండి. సరే వద్దు, నాకు చెప్పొద్దు, ఆలోచించుకోండి. ఇప్పుడు నేను వీళ్ళకి మంచి చెక్మేట్ అయితే పెట్టాను. అయిపోయింది, తను నీకు చెప్పదు, చెప్పకూడదు. చీటింగ్ చేస్తున్నారు, నిశ్చయకి చెప్పడానికి ట్రై చేస్తున్నారు. నేను ఒప్పుకోను, ఇలా జరగనివ్వను. నో 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 నో. గైస్ ఐ థింక్ మర్సిడీస్. గాయ్స్ వీళ్ళిద్దరు కలిసి బాగా చీటింగ్ చేస్తున్నారు, నన్ను ఇక్కడ ఫుల్ ని చేశారు. అరే యాక్చువల్లీ తనకి ఫేవరెట్ కార్ అని చెప్పడానికి ఏమీ లేదు, బ్రాండే లేదు. నిజమే. సో అందుకే నాకు తెలియలేదు. ఫేవరెట్ కార్ ఉంటే నాకు తెలిసేది. చెప్పండి చూడు, మమ్మీ. నీకు ఏది కావాలనుకుంటే అదే తీసుకో. కాదు కాదు, ఏదైనా సరే. మనోడు ఎప్పుడు నాకు ఏం చెప్పాలో తెలియలేదు, అందుకే మర్సిడీస్ అని చెప్పాను. సర్లే, సో ఓకే, ఆన్సర్ కరెక్ట్ కాబట్టి నిశ్చయ్ మీ క్రెడిట్ కార్డ్ కి ఎటువంటి లిమిట్ లేదు. మీ 10 minutes ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఓకే బ్రో. సో నిశ్చయ్ బ్రో, ఇప్పుడు నువ్వు ఏం కొనబోతున్నావు చెప్పు. చూడు బ్రో, రుచిక ఆల్రెడీ మమ్మీ డాడీ కోసం చాలా కొనేసింది, కాబట్టి నేను వాళ్ళ మమ్మీ డాడీ కోసం ఏమైనా మ్యాన్ కొనాలనుకుంటున్నాను. దిస్ గాయ్ అసలు ఎవరి దృష్టి తగలకూడదురా నీకు. ఎమోషనల్ గా ఆడేసుకుంటున్నాడు. సో వాళ్ళ కోసం ఒక మంచి బ్రాండెడ్ వాచ్ కొందాము. ఓ మై గాడ్, మనోడు డైరెక్ట్ గా ఎక్స్పెన్సివ్ సెక్షన్ కి వెళ్ళిపోయాడు. ఎవరి కోసం ఇది? రుచిక వాళ్ళ నాన్నక? గాయస్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకరి మమ్మీ డాడీ కోసం ఇంకొకరు ఇలా కొనిస్తారు అని. అంటే కొత్త జట్టు ఈ లవ్ కాబోతున్నారు అంతా కదా. చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా ఒకవేళ నా భర్త కూడా ఇలా ఉంటే బాగుంటుందని? ప్రతిసారి మీరు ఎందుకు మా ఆయన ఎగతాళి చేస్తారు? ఏదో ఒకసారి ఇటు చూడు, ఈ వాచ్ బాగుందా? ఓ మైకల్ కార్స్ ఇది వాచ్, చాలా 20,000 రూపాయలు వాచ్. ఇది బాగుంటుంది Smart watch ఆ? అనుకుంటాను, తీసుకో. మనోడు ఇప్పుడు స్మార్ట్ వాచ్ సెలెక్ట్ మరింత చేయబోతున్నాడు. costly గా వద్దులే. మనోడు డైరెక్ట్ గా యాపిల్ వాచ్ అయితే సెలెక్ట్ చేశాడు అంకుల్ గారి కోసం. Apple watch 24,900. కొనాల్సిన అవసరం లేదు. అరే ఏ బ్రాండో చెప్పొద్దు, స్మార్ట్ వాచ్ పెట్టుకుంటారో లేదా అది మాత్రం చెప్పు. Bro, ఏ బ్రాండ్ అదే కొన్నారో నాకు కానీ- చెప్పొద్దు. ఇప్పుడు కూడా నీకు ఓకే అని చెప్పాలి కదా. అవునా? సరే స్మార్ట్ వాచ్ తీసుకోనా? ఓకేనా? ఆవిడ కూడా తీసుకో. చేతికి స్మార్ట్ వాచ్ మమ్మీ దగ్గర already smart watch అయితే అనాథ తీసుకో. నిశ్చయ్ బాయ్ ఇప్పుడు అనార్ వాచ్ ని ఆర్డర్ చేస్తున్నాడు. Yes. స్మార్ట్. సో యాక్చువల్లీ అది మా యూట్యూబ్ ఫ్రెండ్ టెక్ బందర్ బ్రాండ్, అది మా బ్రాండ్ కూడా లాంచ్ అవబోతుంది. ఫోకస్ ఫోకస్. Focus is about to Yes, drop yes. the biggest announcement till date. Focus రాబోతుంది ఇది బాగుంది అనుకుంటాను. 2025 ఈ జనవరిలో. కలర్ You have ఫీచర్స్ to కూడా just బాగుంది wait అనుకుంటాను. for the ఈ కలర్ కూడా ఉంది. మీరు కూడా ఇదే వేసుకున్నారు Same కదా, watch డిఫరెంట్ ఏం పెట్టుకుంటే ఉంటుంది కదా? బాగుంటుంది. బంధువులు అందరూ కూడా ఒకే వాచ్, సేమ్ వాచ్ పెట్టుకుంటారు. సరే ఒక నిమిషం అంటే family ఒకటి trademark ఒకటి మమ్మీ కదా? కోసం, అనాథ ఇదిగో ఇటు watch. వినండి, ఒకటి మమ్మీ కోసం, ఒకటి మీ నాన్న కోసం, ఇంకోటి బ్రదర్ కోసం. సో 3 తీసుకుంటున్నాను. నాట్ పాసిబుల్ టు ఆర్డర్ మోర్ దెన్ 1. Oh no. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఓ 2 యాడ్ అయిపోయాయి. ఓకే గాయ్స్, వీళ్ళు ఇక్కడ ఆర్డర్ చేస్తూ ఉంటారు. అలాగా నేను మీకు మా ఓకే
డాడీ ద కింగ్ ఆఫ్ ద హౌస్ ని చూపిస్తాం. ఏం తింటున్నారు నాన్న? ఏమీ తినడం లేదు. టీ తాగుతారా? వద్దు. నాన్న ఇప్పుడు సైలెంట్ రోల్స్ చేస్తారు మూవీస్ లో. ఇక్కడ మనోడు ఏం చేస్తున్నాడు? ఏం వెతుకుతున్నావురా? అదే ఏదో ఉంటుంది కదా డైసన్ అని. ఆల్రెడీ నా దగ్గర ఉంది. అసలు దాని రేట్ ఎంతో తెలుసారా నీకు? 35,000. 35,000. నువ్వు వేసుకున్నవన్నీ కలిపినా కూడా అంత రేట్ ఉండదురా. నిజమా? అదైతే నిజమే. ఎక్స్క్యూజ్ మీ, అది 12,000 రూపాయలు వాచ్. చూడు నేను పెట్టుకున్న వాచ్ దానికంటే రేట్ ఎక్కువ. నువ్వే కొనిచ్చావు, మర్చిపోయావా? అనవసరంగా బక్రాన్ అయిపోయాను. నువ్వు మా అన్నయ్యవని నీకోసం స్పెషల్ గా తీసుకొస్తే నువ్వు ఆ రోజు వేసుకోకుండా తీసేసావు కదా. అండ్ అందరూ రీల్స్ చేస్తున్నారు. అందరూ రీల్స్ లో ఏం చెప్తున్నారంటే మనోడు వాచ్ పెట్టుకోలేదు ఎందుకంటే ఆ కలర్ తన డ్రెస్ కి సెట్ అవ్వలేదని తీసేశాడని. కానీ తమ్ముడు ఇచ్చిన వాచ్ ని తీసాడు. చూసుకో. అవును, అప్పుడు నేనే బలవంతంగా దాన్ని తీసేయమని చెప్పాను. ఫోటో సరిగా రావట్లేదు అందుకే నేను తీసేస్తాను. నేనేం చెప్పానంటే బ్రో నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు. సరే ఒక నిమిషం ఇట్రా. తీసుకోమంటావా చెప్పు? హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తే నువ్వు సేఫ్ గా ఉంటావు. నాకు మమ్మీ ఇద్దరికా? ఓకే అయితే మమ్మీకి హెల్మెట్ కొంటాను. 2 హెల్మెట్స్ తీసుకుంటున్నాను. ఓ గాడ్, మీరిద్దరు మీడియా న్యూస్ అంతా కవర్ చేస్తున్నారు కాబట్టి 2 హెల్మెట్స్ తీసుకోండి. యాడ్ చేస్తున్నాను. వెళ్ళొచ్చు కదా. నీ తల సైజ్ కి అయితే మీడియం సరిపోతుంది. నీకైతే XXL కావాలేమో. కానీ అసలు ఆప్షన్ లేదు. ఓ షిట్. యాడ్ టు కార్ట్. మనోడు సెలెక్ట్ చేసిన హెల్మెట్ కలర్ ఆరెంజ్. ఓ వావ్. మరి వాళ్ళ అన్నయ్యకి ఏదైనా కొనొచ్చు. వాళ్ళ అన్నయ్య కోసం ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. మంచి ఒక ఫుల్ మంచి బాటిల్ ఆర్డర్ పెట్టండి. తను జిమ్ చేస్తాడు, సో జిమ్ కి సంబంధించిన వస్తువులు కొంటాను. నేను జిమ్ చేస్తాను. నీకోసం తీసుకోమంటావా? మమ్మీని చూసారా? జిమ్ చేస్తారంటే అయితే పౌడర్ తీసుకోమని చెప్తున్నారు. ప్రోటీన్ పౌడర్. జాసూస్ రే, అందరికి ఏదో ఒకటి కొనిస్తున్నారా? నువ్వు వెళ్ళి అడుగు. ఏదైనా కొనివ్వమని అడుగు, కొనిస్తాడేమో. ట్రై చేయపో. బాబు 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 బాబు. సరే సరే కొంటాను. ఆగు. ఫ్రీ మోషన్ అవ్వడానికి సిరప్, కాన్స్టిపేషన్ కి మంచి రిలీఫ్ ఉంటుందంట. నాకు అది పైల్స్ కాదంట, కాకపోతే దానికి కూడా వాడతారు. ఇంకాసేపు ఇక్కడే నుంచుంటే నాకు నిజంగానే పైల్స్ వచ్చేలా ఉంది. నాకేం వద్దులే, మీరే కొనుక్కోండి. అరే వాడెవడో తెలియదు కానీ పైల్స్ మందుని 3,000 4,000 అమ్ముతున్నాడు. ఆ రేట్ అంత పెడితే నన్నే చేయమంటావు బ్రో? 10 తీసుకో సరిపోతుంది. సరే 10 తీసుకోమంటావా చెప్పు? వేరేదైనా మంచిది ఆర్డర్ పెట్టు బ్రో. ఇలాంటివి చూస్తేనే పైల్స్ వచ్చేలా ఉంది. అరే నిజం, నాకు మంచి ఐడియా వచ్చింది. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోమంటావా? అబ్బో, షెల్ఫ్ లో పెట్టుకోవడానికా? కాదు, స్కూటర్, నిజమైన ప్రాపర్ స్కూటర్. అరే ధోని బాయ్ ఒక యాడ్ లో వచ్చి చెప్తారు కదా, బోలే జోకో యాడ్ గుర్తుందా? మనోడు వెతికి ఆ బైక్ ఎక్కడుందో కనిపెట్టేశాడు. అవునవును, దొరికింది. ఈ సైకిల్ ఏంటి డూడులా? రేట్ ఎంత? 14,999. 15,000. అవును 15,000. ఎవరు డ్రైవ్ చేస్తారు? ఎవరు నడుపుతారు? నేను డ్రైవ్ చేస్తాను కదా. నువ్వేం కొనుక్కోకూడదు. రుచిగా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కోసం తీసుకుంటున్నాను. కానీ ఆవిడ డ్రైవ్ చేయరు కదా. నేను జస్ట్ డబ్బులు సేవ్ చేస్తున్నాను అంతే. సైకిలే తొక్కాలనుకుంటే కిందే ఉంది కదా సైకిల్, ఇలా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇదిగో తీసుకుంటున్నాను. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. ఇదెందుకు కొంటున్నావు? అంటే అది ఎలక్ట్రిక్ స్కూటర్. అది మనోడు తనకి కాబోయే వైఫ్ కోసం కొంటున్నాడు, కానీ పెళ్ళాక అదంతా తనే వాడుకుంటాడేమో. అంటే సైకిల్ కనిపిస్తే చాలు నేను డ్రైవ్ చేస్తాను. నువ్వు సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తున్నావు. ఓకే తీసుకోండి, వదిలేయండి. సో ఇంకా 1.5 minute టైం ఉంది. 1.5 నిమిషమే ఉందా? సూట్ ఉంది. సూట్ ఏమైనా కావాలా? చూసారా, ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. అమ్మాయిని అబ్బాయి కోసం కొనమంటే ఈజీగా కొనేస్తారు, కానీ అబ్బాయి అమ్మాయి కొనడం కష్టం. ఫ్యాషన్ యాక్సెసరీస్. ఇప్పుడు ఇప్పుడు మనం దీన్ని సార్ట్ చేసి ఇదిగో ఇలా హైట్ చేద్దాం. మేకప్ వస్తువులు కొను బ్రో. ఇయర్ రింగ్ డిస్ప్లే స్టాండ్ కావాలా? మమ్మీ మీకే కావాలో చెప్పండి. త్వరగా చెప్పండి మీకేం కావాలో. ఏం కావాలో. నైకా లాంటిది ఎందుకంటే ఇంకా 1 minute టైం ఉంది. నా టెన్షన్ అంతా పోయింది, ఎందుకంటే మనోడు ఒక 10-12 లక్షలు ఖర్చు పెడతాడేమో కానీ మనోడు విషయం లేదు. నేనేం తీసుకుంటానంటే మీరు వద్దంటున్నారు. సైకిల్ తీసుకుంటానంటే వద్దన్నారు. స్కూటర్ అంటే వద్దన్నారు. జాసెస్ బ్రోకి పైల్స్ మంది వద్దన్నారు. అసలేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. టైమర్ అయిపోయింది, ఇంకా 30 సెకండ్లే మిగిలి ఉన్నాయి. ఆలోగా నీకేం కావాలో త్వరగా కొనేసుకో. కమాన్. గోల్డ్ ఓపెన్ చేయి. గోల్డ్ iPhone 16. ఐఫోన్ ఉంది, వద్దు అది కొనొద్దు. ఓ ఇదే ఉందా? iPhone 17 తీసుకో. 17 ప్రీ బుక్ చేసుకో, ఎందుకంటే డబ్బులు ఫ్యూచర్ లో ఉండకపోవచ్చు. iPhone 16 256 GB. కరెక్టే కదా? అంటే 17 ఇప్పుడే బుక్ చేసుకోమంటున్నా, ఎందుకంటే తర్వాత డబ్బులు ఉంటాయో లేదో. టైం అయిపోయింది. 0. చూడు టైం అయిపోయింది. అదిగో చూడు సల్మాన్ ఖాన్. అక్కడ సల్మాన్ ఖాన్ లేడు నాకు తెలుసు. అదిగో సల్మాన్ ఖాన్ అక్కడే ఉన్నాడు. నిజంగా ఉన్నాడు. చూడు అదిగో చూడు. రేస్ 3 షూటింగ్ జరుగుతోంది. పర్లేదులే, తర్వాత చూసుకుంటాను. అరే ఒకసారి సరిగా చూడు బ్రో. లేదు నువ్వు సరిగ్గా చూడు. అంతే అయిపోయింది. సరిగ్గా చూడు. సరిగ్గా చూడు బ్రో. షాపింగ్ చేస్తూ పిచ్చోడైపోయాడు. నా ఎంగేజ్మెంట్ గురించి ఇంకొక రీల్ చేయి.
ఇంకా మంచి వ్యూస్ వస్తాయి. సో ఇదొకటి ఆర్డర్ చేసుకో నువ్వు. ఓకే, డీల్ అయితే అదిరిపోయింది. ఈ ఆప్షన్ అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. బ్రో ఇంకా చాలా ఆపే, ఇప్పటికే చాలా టైం ఇచ్చాను నీకు. సో నిశ్చయ్ టోటల్ గా కొన్న వస్తువులు ఏమిటంటే చెప్తాను. ఒక హెల్మెట్ 1000 రూపాయలు తీసుకున్నాడు, అది 1050. ఇంకా 2 అనార్క్ వాచెస్ కొన్నాడు, ఒక్కోటి 7000 రూపాయలు. సో నేను అన్ని ఆర్డర్ చేసేలోగా టైం అయిపోయిందన్నా. సో నిశ్చయ్ గంటలో 15,050 రూపాయలే ఖర్చు పెట్టగలిగాడు. బ్రో కానీ ఒక నిమిషం ఆగండి. 1 సెకండ్. నేను ఫస్ట్ ఇది ఓపెన్ చేశాను. సైకిల్ 7000 రూపాయల సైకిల్. అది అందరు నాతో మాట్లాడి వద్దని కన్విన్స్ చేశారు. సైకిల్ ఎందుకు నీకు, కిందే ఉంది కదా అని నన్ను ఆ విధంగా డిసప్పాయింట్ కాదు కదా. ఆ తర్వాత నేను ఐఫోన్ కొందాం అనుకున్నాను. మళ్ళీ మీరేమో ఐఫోన్ ఉంది కదా మళ్ళీ ఎందుకు. ఒకవేళ తనకి ఐఫోన్ కావాలి అని చెప్తే తనకి ఐఫోన్ కొంటాం ఓకేనా అని అడుగు. ఓకే అంటే కొనేద్దాం. నో ఐ డోంట్ వాంటెడ్. ఇంకంతే, క్యాన్సిల్. 15,050 రూపాయలకి ఇప్పుడు నేను బిల్ కట్టబోతున్నాను. ప్లస్ మీ బిల్ ఎంత వచ్చింది? 91,000 సో 91,000 సంథింగ్ నన్ను ఈ అమౌంట్ ని యాడ్ చేస్తే టోటల్ మనకి 1,06,000 రూపీస్. సో ఈ డబ్బు చాలా ఈజీగా తీసుకొస్తాడు మనోడు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ ఎంగేజ్మెంట్స్ ఏదో మంచిదేలే, ఎంగేజ్మెంట్ కి చాలా ఖర్చు అయింది. ఆ ఖర్చు నీ అకౌంట్ కి దోసేస్తా, ఈ ఖర్చు నా అకౌంట్ కి దోసేస్తా. సో ఇప్పుడు నేను బిల్ కట్టబోతున్నాను. సో లెట్స్ గో. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ ప్రొడక్ట్స్ అని ఎప్పుడు చూపిస్తావు నువ్వు? అంటే వీటి అన్బాక్సింగ్ వీడియోస్ అన్ని కూడా మీకు నేను డింపుల్స్ మల్హాన్. ఒక నిమిషం. సో మీ ఇంటికి వెళ్ళాల్సిన వస్తువులు మీ ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి. ఓకే. సో నువ్వు ఆర్డర్ చేసినవన్నీ ఈ ఇంటికి వచ్చేస్తాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్ ని మీరు చూడొచ్చు డింపుల్ మల్హాన్స్ వ్లాగ్ లో. మీకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.